నెంబర్ 1 రైనోపిథెకస్. మంకీ స్పీసెస్లోనే ఇది చాలా వింతైన కోతి. అలానే ఇది చాలా క్యూట్గా, చాలా అందంగా మనకి ఈ విధంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇంకా ఈ మంకీస్ని స్నబ్ నోస్డ్ మంకీస్ అని, అలానే స్నబ్ నోస్డ్ లాంగర్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ మంకీస్ అనేవి ఎక్కువగా గుంపులుగా బ్రతకటానికి ఇష్టపడుతుంటాయి. వీటన్నింటికి ఒక మగ కోతి నాయకుడిగా ఉంటూ వాటి గ్రూప్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అదే టైంలో వీటి గ్రూప్ జోలికి వేరే మంకీస్ వచ్చాయంటే వాటితో చాలా అగ్రెసివ్గా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయేలా కూడా చేసేస్తుంది. ఈ మంకీస్లో ఉన్న విచిత్రం ఏంటంటే దాని ముక్కు భాగానికి ఎలాంటి బోన్స్ అనేవి ఉండవు. అందువల్ల దాని నోస్ అనేది మనకి ఇంత విచిత్రంగా కనిపిస్తుంది. ఇంత వింతైన మంకీస్ అనేవి ఏషియాలో, చైనాలో, మయన్మార్ ఇంకా వియత్నాంలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే ఇవి ఎంత భయంకరమైన చలిలోనైనా ఇంత హ్యాపీగా కూడా బ్రతకగలుగుతాయి. ఇవి ఆకుల్ని, పూలని, పూల మొక్కల్ని, నట్స్ని, ఇంకా ఫ్రూట్స్ని, కీటకాలని, అలానే అడవి ఉల్లిపాయలను కూడా తింటూ ఇవి బ్రతుకుతుంటాయి. ఈ మంకీస్ అనేవి 2.5 అడుగుల పొడవు, అలానే 20 కేజీల బరువు వరకు పెరుగుతుంటాయి. అన్ని మంకీస్ లాగానే ఈ మంకీస్ కూడా మనుషులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. కాకపోతే మనం చేసే ప్రవర్తన బట్టి, అంటే మనం రెచ్చగొడితే గనక అవి మనపై కూడా వాటి విశ్వరూపాన్ని చూపించేస్తుంటాయి. హమ్మింగ్ బర్డ్ హాక్ మౌత్స్. హమ్మింగ్ బర్డ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా హమ్మింగ్ బర్డ్లో ఉండే బటర్ఫ్లైని చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుంది హమ్మింగ్ బర్డ్ కాదు. హమ్మింగ్ బర్డ్లా కనిపించే ఇదొక వింతైన బటర్ఫ్లై. చాలా మంది దీన్ని దూరం నుంచి చూసినప్పుడు ఇది హమ్మింగ్ బర్డే అని ఖచ్చితంగా అనుకుంటారు. నిజానికి ఇది చూడటానికి కూడా మనకి అచ్చం హమ్మింగ్ బర్డ్ లానే కనిపిస్తుంది. ఈ వింతైన బటర్ఫ్లైస్ అనేవి వేడిగా ఉండే వాతావరణంలో బ్రతకటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. అంటే యూరోప్, ఏషియా, నార్త్ ఆఫ్రికా మరియు నార్త్ అమెరికాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఇన్సెక్ట్ అనేది 2 ఇంచెస్ వరకు పెరుగుతుంది. అంతేకాదు ఇది గంటకి 53 కిలోమీటర్ల స్పీడ్తో కూడా దూసుకెళ్ళిపోతుంది. అలానే వీటి వింగ్స్ బీట్ స్పీడ్ వచ్చేసి సెకండ్కు 85 సార్లు బీట్ చేయగలుగుతుంది. ఈ ఇన్సెక్ట్స్కి ప్రోబోసిస్ అనే పార్ట్ ఉంటుంది. వాటి ద్వారానే ఈ ఫ్లవర్స్లో ఉండే నెక్టార్ అనే ఫుడ్ని తీసుకుంటూ బ్రతుకుతుంటాయి. ఈ వింతైన బటర్ఫ్లై మీకు కూడా హమ్మింగ్ బర్డ్లా కనిపించిందో లేదో కామెంట్ చేయండి. పటాగోనియన్ మారా. దీన్ని చూస్తుంటే ఇది మీకు ఒక కుందేల్లా కనిపిస్తుంది కదా, కానీ నిజానికి అది ఒక ఎలుక. క్యాపిబారా తర్వాత ఇదే అతి పెద్దదైన ఎలుక. అలానే వీటిని రోడెంట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి కుందేలు లాంటి రూపాన్ని కలిగి ఉండే అతి పెద్ద ఎలుకలు. ఇవి పప్పోఫోరం అనే గ్రాస్ ని, ఆకుల్ని, నట్స్ ని, ఇంకా ఫ్లవర్స్ ని, ఫ్రూట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది. అలానే ఇది గంటకి 72 కిలోమీటర్ల స్పీడ్ తో కూడా పరిగెడుతూ వీటిని వేటాడే శత్రువుల నుంచి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతుంది. ఈ రోడెంట్స్ అనేవి ఈ భూమిలో ఒక బొరియలా తవ్వుకొని వాటిలో బ్రతుకుతూ వాటి ప్రాణాలని కాపాడుకుంటుంటాయి. ఇంకా ఇది 2.5 అడుగుల పొడవు, అలానే 16 కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఈ రోడెంట్స్ చూడటానికి ఇంత క్యూట్ గా ఉండేసరికి ఇంకా ఇది ఫ్రెండ్లీ నేచర్ కూడా ఉండటంతో ఇప్పుడు చాలా మంది వీటిని ఒక పెట్స్ లాగా కూడా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. మార్కోర్ గోట్స్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అడవి మేక. ఈ మేకలో అత్యంత వింత మొత్తం దాని కొమ్ములే. వీటి కొమ్ములు అనేవి ఈ విధంగా పాములాగా మెలికలు తిరుగుతూ పెరుగుతుంటాయి. విచిత్రం ఏంటంటే వాటి కొమ్ముల పొడవే సుమారు 4 నుంచి 5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. అలానే ఈ గోట్స్ అనేవి సుమారు 9800 అడుగులు ఎత్తు ఉండే ఇంత పెద్ద హిల్స్ పైనే బ్రతుకుతుంటాయి. మామూలుగా ఇవి ఒంటరిగా బ్రతికే జంతువులు, కానీ శీతాకాలం వచ్చిందంటే చిన్న చిన్న గుంపులుగా ఏర్పడుతూ బ్రతుకుతుంటాయి. ఇవి ఇంత పెద్ద హిల్స్ పై బ్రతుకుతున్నా కూడా వీటిని చంపి తినే శత్రువులు మాత్రం వీటికి ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వాటిలో ఈ తోడేళ్లు, అలానే ఈ స్నో లెపార్డ్స్, ఇవే వీటిని ఎక్కువగా చంపి తింటుంటాయి. ఈ అటాక్స్ లో ఒక్కోసారి ఆ మేకలు ఆ కొండ మీద నుంచి పడిపోయి చనిపోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ధైర్యంగా ఇంత ఎత్తు కొండలపై బ్రతుకుతున్నా కూడా వీటి శత్రువులు మాత్రం వీటిని చాలా ప్లాన్డ్ గా అటాక్ చేసి చంపి తినేస్తుంటాయి. ఈ వింతైన గోట్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్ మరియు సౌత్ ఏషియాలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే వీటిని ఈ వేటగాళ్ళు కూడా ఎక్కువగా హంటింగ్ చేయటంతో వీటి జాతి కూడా రాను రాను అంతరించిపోవటానికి సిద్ధంగా ఉంది. బ్లూ ఫుటెడ్ బూబీ. ఈ పక్షులకి వాటి లెగ్స్ అనేవి ఇంత అందమైన బ్లూ కలర్ లో మనకి కనిపిస్తుంటాయి. అందుకే వీటికి ఆ పేరు అనేది వచ్చింది. ఈ అందమైన పక్షులు నార్త్ అండ్ సౌత్ అమెరికాలో ఉన్న పసిఫిక్ తీరాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే ఈ బర్డ్స్ అనేవి చాలా అద్భుతమైన వేటగాళ్ళనే చెప్పాలి. అవి చేపలను వేటాడేటప్పుడు ఈ సముద్రంలోకి ఒక ర్యాకెట్ లాగా ఈ విధంగా దూసుకెళ్ళిపోతూ వాటి ఆహారాన్ని వేటాడుతుంటాయి. ఈ
ఇవి చూడటానికి చాలా ఫన్నీ బర్డ్స్ లా కనిపించినా కూడా మేల్ బర్డ్ ఫీమేల్ బర్డ్ ని అట్రాక్ట్ చేయడం కోసం వింత వింత విన్యాసాలని చేస్తుంటుంది. అది చేసే ఆటలు ఫీమేల్ బర్డ్ కి నచ్చిందంటే అప్పుడు వాటితో జత కడుతుంది. ఇక అక్కడి నుంచి వాటి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. ప్రోబోసిస్ మంకీ. ఈ ప్రపంచంలో మనం చూసే మంకీసే కాకుండా ఇంకా చాలా విచిత్రంగా బ్రతికే మంకీస్ చాలానే ఉన్నాయి. వాటిలో ఈ ప్రోబోసిస్ మంకీ కూడా ఒకటి. ఈ మంకీ చూడటానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంది, ముఖ్యంగా దాని ముక్కు భాగం. ఈ కోతులకి నోస్ అనేది ఇంత వింతగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే మగవాటికి మాత్రమే వాటి ముక్కు అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ ఫీమేల్ మంకీస్ కి వాటి నోస్ అనేది నార్మల్ గానే ఉంటుంది. అలానే ఇది మంచి స్విమ్మర్ కూడా. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే టైంలో అవి నదుల్ని ఈ విధంగా దాటుతూ చాలా స్పీడ్ గా స్విమ్ చేయగలుగుతాయి. ఇవి చూడటానికి ఇంత హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నట్లు మనకి కనిపిస్తుంటాయి, కానీ ఇవి వేరే ప్లేస్ కి వెళ్తూ ఈ నదుల్ని దాటే టైంలో వీటిని ఎప్పుడు చంపి తిందామా అని ఈ మొసళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఈ కోతులు వాటికి ఆహారంగా కూడా అయిపోతుంటాయి. ఇంకా ఈ వింతైన కోతులకి వాటి కడుపు భాగం అనేది ఇంత పెద్దదిగా ఎందుకుంటుందంటే వాటి కడుపులో 9 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. అవన్నీ ఇవి తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి వాటికి ఉపయోగపడుతుంటాయి. ఇవి ఎక్కువగా ఆకుల్ని, పండ్లని, ఇంకా నట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది. ఈ మంకీస్ అనేవి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న బోర్నియో అనే ఐలాండ్ లో మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్టార్ నోస్డ్ మోల్. దీని రూపమే చూడటానికి మనకి చాలా వింతగా కనిపిస్తుంది. దీని ఫేస్ మీద స్టార్ లాగా కనిపిస్తున్నది అవి దాని టెంటికల్స్. వీటి సాయంతోనే అది ప్రతిరోజు వాటి ఆహారాన్ని ఈ విధంగా వెతుక్కుంటుంది. ఇంకా ఇది చాలా స్పీడ్గా వాటి ఆహారాన్ని వెతకగలుగుతుంది. అలానే అంతే స్పీడ్గా కూడా తినేయగలుగుతుంది. వీటికి ఆకలి అనేది ఎక్కువ. అందువల్ల ఇవి పగటిపూట వేటాడుతుంటాయి, అలానే రాత్రిపూటలను కూడా వేటాడుతుంటాయి. ఈ మ్యామల్స్ కి చాలా చిన్నపాటి ఐస్ ఉన్నప్పటికీ ఇవి వేటిని చూడలేవు. ఒక విధంగా ఇవి బ్లైండ్ అనే చెప్పాలి. అలాంటిది ఇది బ్లైండ్ అయినప్పటికీ గబ్బిలాలు, డాల్ఫిన్స్ ఎకోసిస్టమ్ ద్వారా వాటి ఆహారాన్ని ఎలా వేటాడతాయో ఇది కూడా దాని ముక్కు చుట్టూ ఉన్న టెంటికల్స్ సహాయంతో వాటి ఆహారాన్ని ఇంత ఈజీగా పసిగట్టేసి వాటిని చంపి తినేస్తుంది. ఇంకా ఇది ఈ నీటి అడుగు భాగాన ఉన్న ఆహారాన్ని కూడా చాలా ఈజీగా పసిగడుతూ వాటి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ఇవి చిన్న చిన్న చేపల్ని, నత్తల్ని, వానపాముల్ని, ఇంకా ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది. దీనికి కంటి చూపు లేకపోయినా కూడా ఈ భూమిలో చిన్నపాటి బొరియాల్ని బిల్డ్ చేసుకుని వాటిలో హ్యాపీగా బ్రతికేస్తుంది. నేకెడ్ మోల్ ర్యాట్. ఇవి చాలా వింతైన రోడెంట్స్. వీటికి అసలు హెయిర్ అనేది లేకుండా మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఇంకా దీన్ని శాండ్ పప్పీ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇవి భూమి లోపల చిన్న చిన్న సొరంగాల్ని తవ్వుకుంటూ ఆ కాలనీలో బ్రతుకుతుంటాయి కాబట్టి. వింత ఏంటంటే ఇవి వాటి కాలనీని ఏకంగా 4 కిలోమీటర్ల దూరం వరకు డిగ్ చేయగలుగుతుంది. మామూలుగా ఇలాంటి రోడెంట్స్ ని పాములే ఎక్కువగా చంపి తినేస్తుంటాయి. అలాంటి టైంలో వీటి దగ్గరికి ఏదైనా పాము వచ్చిందంటే ఆ రోడెంట్స్ వెంటనే వాటి దారుల్ని మూసేస్తూ ఆ పాముని కన్ఫ్యూజ్ చేసి దానికి దారి అనేది ఇవ్వకుండా చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసేస్తుంటాయి. ఇవెందుకు అంత ప్లాన్డ్ గా చేస్తాయంటే వాటి రాణి మోల్ ర్యాట్ ని బ్రతికించుకోవటానికి. ఈ రాణి ర్యాట్ ఏకంగా 20 నుంచి 28 పిల్లల వరకు పెడుతూ వాటి సంతానోత్పత్తిని పెంచుకుంటుంది. అందుకే ఇవి వాటి రాణి మోల్ ర్యాట్ ని ఎప్పుడు కాపాడుకుంటూ బ్రతుకుతుంటాయి. ఇంకో వింత ఏంటంటే ఈ మోల్ ర్యాట్ అనేది వాటర్ ని అస్సలు త్రాగదు. ఇవి తినే ప్లాంట్స్ లోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ వీటికి సరిపోతుంది. అందువల్ల ఇవి బ్రతికినంత కాలం డైరెక్ట్ గా వాటర్ ని త్రాగకుండా బ్రతికేస్తుంటాయి. ఈ వింతైన మోల్ ర్యాట్స్ అనేవి ఎక్కువగా ఈస్టర్న్ ఆఫ్రికాలో మనకి కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.